ఆశీర్వదిస్తాను అని దేవుడు అన్నారు కదా. కానీ అబ్రహాము వెళ్లకుండా అక్కడే ఉండి, ఇదిగో ప్రభువా, నువ్వు చెప్పావు కదా నన్ను ఆశీర్వదించు, ఇదిగో అతను నన్ను దూషించాడు, అతన్ని దూషించు, ఇదిగో ఇతను నన్ను శపించాడు, నువ్వు అతన్ని శపించు అని అబ్రహాము ప్రార్థించలేదు. కానీ దేవుడు చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్లాలో ఎరుగకనే అబ్రహాము బయలు వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు గనుక నేటికి కూడా ఇతరులకు ఆశీర్వాదముగా ఉన్నాడు, విశ్వాసానికి తండ్రిగా ఉన్నాడు. కానీ మనం మాత్రం ఇలా చెయ్యం. వాగ్దానం మాత్రమే ఎత్తి పట్టుకుంటాం. దానికి ముందు వెనక దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏమిటి, దేవుడు చెప్తున్న విషయం ఏమిటి అనేది చూడం. కేవలం వాగ్దానం కార్డులో వచ్చిన వాగ్దాన్ని మాత్రమే చూసి అది నెరవేరాలని ఆలోచిస్తాం, ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఇందులో కూడా మనం ఎలా జీవిస్తున్నాం, దేవుని వాక్యానుసారముగా జీవిస్తున్నామా లేదా అనేది పరీక్షించుకోకుండా వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ నెరవేరితే మంచిదే, కానీ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరకపోతే మాత్రం ఇవన్నీ వట్టి వేస్ట్ అండి, ఏదో తీసుకుంటామే తప్ప అవన్నీ మన జీవితంలో జరగవు అని మాట్లాడుతూ ఉంటాం. రెండవదిగా చూస్తే కొందరు అంటుంటారు, ఈ వాగ్దానం పోయిన సంవత్సరంలోనిది, అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అని అంటుంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని 1 పేతురు 1:24 ఉంది కదా. అవును, నువ్వు నేను అనుకున్నట్లుగా మన జీవితంలో నెరవేర్పును పొందుకున్న వాగ్దానం ఇక అంతరించిపోయినట్లుగా, జీవము లేకుండా పోయినట్లుగా కాదు, కానీ దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. కాకపోతే మనం అనుకుంటాము, నేను ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత నాకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇల్లు కట్టాను, ఇల్లు కొన్నాను, వాహనం కొన్నాను, ఉద్యోగం వచ్చింది, ఇలా చాలా వాటికి నెరవేరాయి అని అనుకుంటాము. కాబట్టే ఇక ఈ వాగ్దానం అయిపోయింది అని ఈ లోకంలో మనకి ఏమి కావాలో, ఏది అక్కరగా ఉన్నావో అవి అన్ని క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యము చొప్పున దేవుడు ఇస్తాను అన్నవి ఆయన ఇచ్చారు. ఒకసారి ఇచ్చేశారు కాబట్టి ఇక మళ్ళీ ఇవ్వరు కదా అని మనం అనుకుంటాం. అయితే ఒకసారి పెళ్లి అయిపోయింది కాబట్టి ఇక మళ్ళీ పెళ్లి కాదు కాబట్టి ఈ వాగ్దానం అయిపోయింది అని అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక కోణంలో దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నారు, ఏమి నేర్పించబోతున్నారు, ఆ వాక్య ప్రకారము ఆ వాగ్దానం ఎలా నేను జీవితకాలమంతా సొంతం చేసుకోవాలి అని ఆలోచించకుండా వాడేసిన మందు వలె, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్ వలె దేవుని వాక్యాన్ని చూడడం అనేది మన అవివేకం, అజ్ఞానం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు అని యెషయా 58:11 ఉంది. ఇక్కడున్న వాక్య ప్రకారం కరువు వస్తుంది అని దేవుడు చెప్పడం లేదు. కరువు కాలము అంటే ఇప్పటికిప్పుడు నువ్వు సమస్తాన్ని కోల్పోయి కరువులోకి వస్తావని, ఆధ్యాత్మిక మరియు శారీరక క్షామములో సైతం దేవుడు నిన్ను పోషించి ఆధ్యాత్మికంగా నిత్యము ఉబుకుచుండే నీటి ఊటవలే ఉంటావు అని, అలా నన్ను చేస్తారని. కానీ మనం మాత్రం వాక్యాన్ని కేవలం భౌతికపరమైన కోణంలోనే చూసి ఆ వాక్యాన్ని కాలం చెల్లిపోయినట్లుగా చూస్తుంటాం. కానీ నువ్వు అనుకున్న రీట్లుగా దేవుని వాక్యాన్ని కాల పరిమితి లేదు.